హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఉమా స్మాల్ వ్లాగ్స్. ఫిష్ మార్కెట్ కి వెళ్ళడానికి అయితే బయలుదేరామండి. మార్నింగ్ విన్నుకు బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పుడు చాలా చిన్న చిన్న మార్కెట్స్ అయితే ఉన్నాయండి. మనం వెళ్ళబోయే మార్కెట్ మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 10 మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉంది. దానిలో ఉన్న మిగిలిన అన్ని మార్కెట్స్ కన్నా ఇది కొంచెం పెద్దది. ఇది కాదండి, పీతలు, రొయ్యలు, చేపలు ఇలా అన్ని రకాలు దొరికేస్తాయి. మనమైతే మార్కెట్ కి రీచ్ అయిపోయామండి. ఒక లుక్ అయితే వేసిద్దాము. ఎంట్రన్స్ లో లైవ్ క్రాబ్స్ అయితే కనిపించాయండి. కట్టేసి పెట్టినా చక్కగా మూవ్ అయిపోతున్నాయండి. వీటి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ మార్కెట్ లో దొరికే క్రాబ్స్ కర్రీ అయితే చాలా బాగుంటుంది అండి. చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి కూడా ఇవి ఇక్కడ. పీతలే కాదండి, ఇక్కడ రొయ్యల్లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే దొరుకుతాయి. రోజు 1 కిలో రొయ్యలు అయితే కంపల్సరీ తీసుకుంటానండి. అయితే మార్కెట్ మొత్తం ఒక లుక్ వేసేసి ఫైనల్ గా లాస్ట్ లో వచ్చేటప్పుడు మనం రొయ్యలు తీసుకుని వచ్చేది. అక్క ఇదేం చేప అక్క? జల్లమ్మ ఎత్తలు చూసుకుంటాను మళ్ళీ వస్తారా? లాస్ట్ మీ ఆంటీ దగ్గర తీసుకున్నా. అమ్మా ఏమైందా? అంటే మంచి రొయ్యలు కావాలండి. అన్ని మంచి రొయ్యలే, ఒరిజినల్ నెంబర్ 1. ఇది టైగర్ రొయ్య కాలవదు, ఇది ఎల్లు రొయ్య కాలవదు, ఇది కాలదు. ఈ 3 చెరువు. మీకు ఏ కావాలి? గోదావరి ఏం లేవా? గోదావరి అంటే కాలువేరా, గోదావరి కాలువ ఒకటి అమ్మ. నాన్వెజ్ మార్కెట్ కి వెళ్ళి ఎలా కొనాలో నాకైతే తెలియదు అండి. చాలా రకాలు ఉంటాయి కదా, చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. నువ్వు పుట్టక ముందు రెగ్యులర్ గా మా హస్బెండ్ కూడా నాన్ వెజ్ మార్కెట్ కి అయితే వెళ్ళేదానండి. ఇన్ను పుట్టినాక ఇదే ఫస్ట్ టైం నేను కూడా నాన్ వెజ్ మార్కెట్ అంటే రొయ్యలు చెప్పండి అంటే అమ్మ అయ్యైనా అయ్యైనా నాకు ఈ ఆంటీ దగ్గర రొయ్యలు అయితే చాలా ఫ్రెష్ గా అనిపించాయండి. నేను 1 కేజీ రొయ్యలు అయితే ఆంటీ దగ్గర తీసేసుకున్నాను. వంశీ అయితే ఒక రొయ్యను తీసుకుని విన్నుకు చూపిస్తుంటే విన్ను మాత్రం ఎగ్జైట్ అయిపోతున్నాడు. దాన్ని కూడా పట్టేసుకున్నాడు గట్టిగా. అంకుల్ అయితే మా వీడియో విదేశాల వరకు వెళ్ళాలి అని చెప్పేసి అన్నారండి. అంతవరకు రీచ్ అవ్వాలంటే మీరు చేసే లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దగ్గర అయితే గుడ్డు పీతలు, మండ పీతలు ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. చాలా వరకు సేల్ అయిపోయాయి కూడా. ఇది 2 సరేనా?
సో మచ్ అండి నా వీడియోని చివరి వరకు చూసినందుకు. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.